వృద్ధ మల్లికార్జునుడు అన్న పేరుతో ఆ పక్కనే ఇంకొక శివలింగం ఉంటుంది. మల్లికార్జున అన్న నామంతో, కాకపోతే వృద్ధ మల్లికార్జున అంటారు. వృద్ధ మల్లికార్జున అని చాలామంది అబ్బో ఆ ఒక్క వృద్ధ మల్లికార్జున అన్న శబ్దం మీద ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి, ఎన్ని విషయాలు వచ్చాయో. అది శివలింగాన్ని చూస్తే ముడతలు పడిపోయినట్టే ఉంటుంది, మధ్యలో గాడులుగా ఉంటుంది. అభిషేకం చేస్తే నీళ్లు కూడా నిలబడిపోతుంటాయి అందులో. ఇప్పుడు చాలామందికి అభిషేకాలు అక్కడే చేయిస్తున్నారు కూడా. ఆ వృద్ధ మల్లికార్జున లింగం నిజానికి ఎక్కడది అంటే, అక్కడ త్రిపురాంతకం పక్కన వృద్ధాచలము అని ఒక క్షేత్రం ఉంది. ఆ వృద్ధాచలంలో ఉండేటటువంటి శివలింగానికి కూడా మల్లికార్జునుడనే పేరు. వృద్ధాచల క్షేత్రంలో ఉన్న మల్లికార్జునుని అంశ ఇక్కడికి వచ్చింది, అందుకని వృద్ధ మల్లికార్జునుడు. అక్కడ వృద్ధ మల్లికార్జునుడు అంటారు, వృద్ధక్షేత్రంలో ఉంది కాబట్టి దాని అంశ ఇది, అందుకు వృద్ధ మల్లికార్జునుడు. అంతేకాని లింగం ముడతలు పడిపోయిందని, ఏదో ముసిలివాడని, లేకపోతే ఏదో ఎవరో రాజకుమార్తె కల్లో కనపడి నేను పెళ్లి చేసుకుంటానన్నాడని ఆవిడ వచ్చి దండ వేసాడు, ఇప్పుడు ముసిలివాడు అయిపోయినా కూడా ఆవిడేమో తిరస్కరించిందని, వాణ్ణి నేను ఒకడేని గుర్తులు చెప్తే ఆవిడ దండ వేసిందని, ఆవిడ భక్తి పార్వతీదేవికి చెప్పాడని, అందుకని వృద్ధ మల్లికార్జున రూపంలో వెలిశాడని రకరకాల కథలు చెప్తారు. కానీ యథార్థ గాథ ఏది అంటే, త్రిపురాంతకం దగ్గర ఉన్న వృద్ధాచల క్షేత్ర మల్లికార్జునుని అంశ కనుక వృద్ధ మల్లికార్జున అని పేరు.